కార్యక్రమంలో కుటుంబాలకి ప్రత్యేకంగా ఈ రోజున భార్యాభర్తల్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడినాయంటున్నాడు. ఈ సాయంకాలపు ఆరాధనకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సహోదరులు ఇజ్రాయెల్ గారు ప్రార్థన చేస్తారు. ఈ సాయంత్రపు కూడికలో దేవుడు మహిమ పొంది మనందరితో మాట్లాడాలని ఇజ్రాయెల్ గారు ప్రార్థన చేస్తుండగా మనందరం ఏకీభవిద్దాం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాతండ్రి, మహోన్నతమైన యేసయ్య వందనాలు. ఇక తండ్రి నాయన ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన ప్రభువా అనేక మంది కుటుంబాలుగా కూర్చుని తండ్రి నాయన కూర్చుని ఉంటుండగా తండ్రి నాయన ప్రభువా భార్య భర్తలు తండ్రిని ఎటువంటి సందేశం ఇవ్వాలో తండ్రి నాయన ప్రభువా దైవజనుల ద్వారా మాకు అందించండి నాయన ప్రభువా. అలాగే తండ్రి నాయన ప్రభువా అనేకమైనటువంటి జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఫ్యామిలీస్ నాయన దీవించమని అడుగుచున్నాం తండ్రి నాయన ప్రభువా. అలాగే తండ్రి నాయన ప్రభువా కుటుంబం అందరినీ 25-35 కుటుంబాల వరకు నాయన పూర్తి అవుతారు కనుక ఇంకా ఎక్కువ మంది తండ్రి నాయన మా జూమ్ లో యాడ్ చేసి అలాగే యూట్యూబ్ లో కూడా చూడటానికి నాయన ప్రభువా అందరూ అనేకమైనటువంటి మంచి మంచి వాక్యం వినేటట్టుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభువా. మా కోసం అయితే ఏ వాక్యం అయితే సిద్ధపరిచి ఉన్నావో తండ్రి నాయన ప్రభువా ఆ వాక్యాన్ని తండ్రి నాయన ప్రభువా మాకు మంచి అవకాశాన్ని పాస్టర్ గారి ద్వారా మాకు అందించమని అడుగుతున్నాం తండ్రి నాయన ప్రభువా. అలాగే తండ్రి నాయన ప్రభువా రాత్రికాల సమయంలో తండ్రి నాయన ప్రభువా కుటుంబాలందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన ప్రభువా. మాకు ఇచ్చే సందేశాన్ని ప్రభువా మాకు అర్థమయ్యేటట్లు తండ్రి నాయన ప్రభువా మా జీవితాల్లో మలుపు తిప్పుకునే విధానంగా తండ్రి నాయన ప్రభువా మా బిడ్డలు కూడా వింటున్నారు తండ్రి నాయన ప్రభువా వాళ్ళ జీవితంలో కూడా మంచి అలవాట్లు రావడానికి తండ్రి నాయన ప్రభువా ఈ కుటుంబ ప్రార్థన ఎంత అవసరమై ఉంటుండగా తండ్రి నాయన ప్రభువా దైవజనులు తండ్రి నాయన ఈ రోజు కుటుంబ ప్రార్థన ఎంచుకున్నారు తండ్రి నాయన ప్రభువా. ఆ కుటుంబాలకు ఏ సందేశం అయితే మీరు విస్తరింపజేయాలనుకున్నారో తండ్రి నాయన ప్రభువా వాక్యోపదేశకుల ద్వారా తండ్రి నాయన మాకు అందజేయమని దీవించి ఆశీర్వదించమని తండ్రి నాయన ప్రభువా. ఇక తండ్రి మన అనేక మందికి దీవెనకరంగా తండ్రి ఆ వాక్యం వెరజల్లేటట్టుగా తండ్రి నాయన ప్రభువా ఈ రోజు ఉన్న వాక్యం తర్వాత తండ్రి నాయన భార్య భర్తల మధ్య ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా తండ్రి నాయన ప్రభువా ఒకరంటే ఒకరు ఇష్టపడే మనస్తత్వం అని చెప్పి మాకు అందించమని చెప్పి ప్రతి కుటుంబానికి అవసరం తండ్రి నాయన ప్రభువా ఆ అవసరం తండ్రి నాయన ప్రభువా ఏ విధంగా తండ్రి నాయన మా మనసు తెలుసుకో మా మనసుకి నాయన దగ్గరగా చెప్తారు తండ్రి నాయన ప్రభువా దైవజనుల దగ్గర వాడుకొని దీవించి ఆశీర్వదించమని తండ్రి నాయన ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నజరేయుడైన రాడక్షణ యేసు నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. వైజాగ్ నుంచి కిరణ్, అరుణ మనతో ఉన్నారు. వారు ఒక పాట పాడుతుండగా మనందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. ఓకే కిరణ్ ఏం వినపట్టలేదు. కిరణ్ వినిపిస్తుంది అక్క? వినపడుతుందమ్మా. వినిపిస్తుందా ఇప్పుడు? వినపడుతుంది. చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది చూడాలని ఉన్నది
నా యేసుని చూడాలని ఉన్నది. కోట్లాది దూతలు నిత్యం పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని. కోట్లాది దూతలు నిత్యం పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని. చూడాలని నా యేసుని చూడాలని ఉన్నది. బయలు ఎదురు బాణమైనను రాత్రి కలుగు భయముకైనను. బయలు ఎదురు బాణమైనను రాత్రి కలుగు భయముకైనను. కదలకనను కాపాడే నానాదుడు నీవే. ఉన్నవాడవు అనువాడవు రానున్న వాడవు. కదలకనను కాపాడే నానాదుడు నీవే. ఉన్నవాడవు అనువాడవు రానున్న వాడవు. చూడాలని నా యేసుని చూడాలని ఉన్నది. చూడాలని ఉన్నది. నా యేసుని చూడాలని ఉన్నది. నా పాదములలో దీపమై నా త్రోవలకు వెలుగువై. నా పాదములకు దీపమై నా త్రోవలకు వెలుగువై. నన్ను వీడని ఎడబాయని నా తోడువు నీవే. కంటికి రెప్పల కాపాడే నాదుడ నీవే. నన్ను వీడని ఎడబాయని నా తోడువు నీవే. కంటికి రెప్పల కాపాడే నాదుడ నీవే. చూడాలని ఉన్నది. నా యేసుని చూడాలని. చూడాలని ఉన్నది. నా యేసుని చూడాలని ఉన్నది. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని. కోట్లాది దూతలు నిత్యం పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని. చూడాలని నా యేసుని చూడాలని. చూడాలని నా యేసుని చూడాలని. హల్లెలూయా. హల్లెలూయా. చక్కని పాట పాడిన కిరణ్ అలాగే అరుణాకి వందనాలు. మరొక పాట పాడి ప్రభుని స్తుతిద్దాం, ఘనపరుద్దాం. ఇది నాన్న దేవుడు కుటుంబాలను ఉద్దేశించి మనతో మాట్లాడినాయన్నారు కనుక మనందరం కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకుని ప్రభుని ఆరాధన చేద్దాం. యెహోషువ పలికినట్లుగా మీరెవరిని ఆరాధిస్తారో నాకు తెలియదు, కానీ ఇజ్రాయిల్లారా నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే ఆరాధిస్తామని చెప్పి చక్కని తీర్మానం యెహోషువ మరి పలికినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అదే విధంగా మరి మనం కూడా అదే తీర్మానం చేయాలి. చాలా సార్లు బంధువులను మరొకరినో చూసి మరి చాలా మంది చెప్తున్న రీజన్స్ ఏంటంటే దేవుడి దగ్గరికి రావడానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు దేవుడు నమ్ముకోలేదండి, మా బంధువులు ఎవరు దేవుడు నమ్ముకోలేదండి. మనము మన కుటుంబము నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది కనుక మనము మన కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధించాలని మంచి తీర్మానం మనం చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. కొన్ని నిమిషాలు కుటుంబంగా కలిసి ప్రభుని గణపరుద్దాం. మన కళ్ళు మూసుకొని ఆ యొక్క తీర్మానం, ప్రభా మేము నిన్నే ఆరాధిస్తామయ్యా, మా కుటుంబానికి నీవే యజమానిగా ఉండు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడు నీవు. ఆయా కుటుంబం అనే ఆలోచన మనుషుల ఆలోచన కాదది, దేవుని ఆలోచన గనక ఆ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు గనక ఆయన ప్రతి కుటుంబం పట్ల తప్పకుండా ఒక ఉద్దేశము ఆలోచన కలిగి ఉంటాడు గనక దేవుని ఉద్దేశాలు ఎప్పుడూ మనకి క్షేమము గనక దేవుని ఉద్దేశాలు మాత్రమే మన కుటుంబంలో నెరవేర్చబడాలని చిన్న ప్రార్థన మనం చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. దేవా మీకు స్తుతి నాయన, తండ్రి మీకు వందనాలు. హల్లెలూయా. రాజ్యానికి స్తోత్రం. హల్లెలూయా. నేనును నా ఇంటి వారును యెహోవాను
సేవించెదం. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. ఆయనను గూర్చి ఒక కొత్త కీర్తన పాడెదం. ఆయనను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడెదం. పరిశుద్ధుడు 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 అని నిత్యం పొగడెదము. పరిశుద్ధుడు 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 అని నిత్యం పొగడెదము. ప్రతిరోజు మేము ఆనందించెదం. మా చింత యావత్తు ఆయనే చూచుకొనును. ప్రతిరోజు మేము ఆనందించెదం. మా చింత యావత్తు ఆయనే చూచుకొనును. దేవుని ఎదుట సాగిలపడెదం. సర్వాధికారి సర్వకర్యామి అని గొప్ప చేసెదం. పరిశుద్ధుడు 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 అని నిత్యం పొగడెదము. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. ఆయనను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడెదం. ఆయనను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడెదం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు యేసు పరిశుద్ధుడు అని నిత్యం పొగడెదము. పరిశుద్ధుడు 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 అని నిత్యం పొగడెదము. అవును తండ్రి, నీవు పరిశుద్ధుడవు దేవా. కుటుంబాలను ఏర్పాటు చేసిన వాడవు అయా. మొదటి కుటుంబమును అయా తండ్రి అయా వ్యవస్థీకరించిన దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రాలు రాజా. దేవా, ఈ సాయంకాలపు వేళ ఇదిగో కుటుంబములుగా మేము నీ సన్నిధికి వచ్చాం తండ్రి. యోషువ వలె మేము కూడా అయ్యా మేము మా కుటుంబం అంతా కూడా నిన్నే సేవించాలని మేము నిర్ణయించుకున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి దినము కూడా మా చింత యావత్తు నీపై వేసి మేము కుటుంబముగా నిన్ను ఆరాధించడానికి ప్రభు అయ్యా ఇదిగో నీ పాదాల చెంత ఈ సాయంకాలపు వేళ ఈ యొక్క జూమ్ ప్రేయర్ లో అయా మరి నాయన తండ్రి ఫేస్బుక్ యూట్యూబ్ లైవ్ లో ప్రభు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబంపై నీ యొక్క దీవెన వర్షములు కుమ్మరించండి నాయన. మీ ఆశీర్వాదములు కుమ్మరించమని అయా ప్రార్థిస్తున్నాం. ఇష్టంలో మీ సేవకులను మరుగుపరుచుకొని అయా మాతో మాట్లాడండి ప్రభు. మా కుటుంబములకు అవసరమైన వర్తమానం మీరు దయచేయండి. ఆయా సాతానుడు ప్రభు కుటుంబాలను టార్గెట్ చేస్తున్నాడు. ఆయా సాతానుడు కుటుంబాల్లో సమాధానము లేకుండా నెమ్మది లేకుండా చేస్తున్నాడు గనక మేము ఏ విధంగా మా కుటుంబాలు చక్కదిద్దుకోవాలో అయా మీ జ్ఞానమును మాకు అనుగ్రహించమని ఇదిగో మమ్మల్ని మీ కృపా హస్తములకు అప్పగించుకుంటూ ఈ సాయంకాలపు నైవేద్యం వంటి ఈ స్తుతి ఆరాధన
యేసు క్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యం విందాం. దైవ సేవకులు సతీష్ బాబు గారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. మా ప్రేజ్ హలో అమ్మా అమ్మ ప్రేజ్ లో నేను ఎస్తేర్ని. దేవుని మహాకృపను బట్టి ఫాస్ట్ కొన్ని నిమిషాలు మహింపరచడానికి, ప్రభుని గణపరచడానికి దేవుడు మనకిస్తున్న ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కుటుంబాలుగా మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. భార్య భర్త బిడ్డలుగా మిమ్మల్ని చూడడం అనేది చాలా సంతోషం. ఈ ప్రేయర్లో ఏకీభవిస్తున్న మీ అందరికీ ప్రభునామలో వందనాలు. మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలను జరిగించబోతూ ఉన్నాడు. నమ్మిన వారు హల్లెలూయా, 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 ఆమేన్. ఈరోజు బైబిల్ ప్రకారం కుటుంబం ఏ విధంగా ఉండాలి, యేసు ప్రభువారిని నమ్మిన వారు ఏ విధంగా కుటుంబంలో భార్య భర్త ఎలా ఉండాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చెప్పమన్న మాట. కొన్ని వారాల నుంచి నేను దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు కూడా బైబిల్ ప్రకారం కుటుంబంలో భార్య భర్త బిడ్డలు ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకోబోతున్న. ప్రాముఖ్యంగా భార్య సో ఈ సమయంలో మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఎవరైనా గట్టిగా చదవండి. ఎవరైనా గట్టిగా మొదటి పేతురు పత్రిక, 1 Peter chapter 3 verses 1 to 7. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. జడలు అన్నుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారముల గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఆమేన్. ఆమేన్.
సో ఈరోజు కూడా భార్య భర్త ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం. అంటే మీ అందరికి తెలియదని కాదు, తెలుసు. అయినా మరొక మారు దేవుడు మనల్ని తన వాక్యము చేత ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు. మరొక మారు మనం వాక్యం చేత మనలను మనం ఒకసారి మనం ఒకసారి ప్రోత్సాహపరచుకోవటానికి దేవుడి మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు తెలియదని ఉద్దేశం కాదు, మీకు అనుభవాలు ఉంటాయి తప్పకుండా. ప్రతి ఒక్కరు భార్యాభర్తలుగా ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అయితే ఎక్కువ శాతం నాకు తెలిసి 90% కుటుంబాలు తల్లిదండ్రులను మాదిరిగా తీసుకోవటమో, అత్తామామల మాదిరిగా తీసుకోవటమో, ఫ్రెండ్స్ కుటుంబాల మాదిరిగా తీసుకోవటమో, సినిమాల్లో సినిమాలో చూసి వాటిని మాదిరిగా తీసుకోవటమో, సీరియల్ చూసి వారిని మాదిరిగా తీసుకోవటమో, పేపర్లో చదివి వారిని మాదిరిగా చూసుకోవటమో, లేకుంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వారు చెప్పిన మాటలు విని వారి యొక్క మాటలకు లోబడటమో చేస్తున్న వారు ఉండి ఉండొచ్చు. అయితే ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేసే ప్రాముఖ్య విషయం, భార్యాభర్తగా కుటుంబం కట్టబడాలి అంటే ఈ లోకములో ఉన్న వాటి కంటే యేసయ్యే మనకి శ్రేష్టమైన మాదిరి. పరిశుద్ధ గ్రంథం చాలా చక్కనైనటువంటి బోధన మనకి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి మంచి కౌన్సిలర్. కనుక ఈ రాత్రి ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో స్త్రీ ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి అనేది మరొక మారు జ్ఞాపకం చేద్దాం. 1వ వచనంలో అంటాడు, అటువలే అంటాడు. స్టార్టింగ్ లో అటువలే, అటువంటి ఇన్ ద సేమ్ వే. 7వ వచనంలో కూడా పురుషుని గురించి చెప్పేటప్పుడు పురుషునికి కూడా చెబుతున్నాడు, అటువలే అంటాడు. అక్కడ కూడా ఏమంటాడు, ఇన్ ద హస్బెండ్స్ ఇన్ ద సేమ్ వే. అంటే దాని అర్థం ఏంటి? అటువలే అంటే అర్థం ఏంటంటే అంతకు ముందు ఎవరి గురించో చెప్పబడింది. సో మీరు స్త్రీలారా అటువలే అంటే ఒక వ్యక్తిని గురించి చెప్పబడింది. స్త్రీలారా మీరు ఆ వ్యక్తి వలే అన్నాడు. పురుషులకి అటువలే అన్నాడు. అనగా ముందు చెప్పబడిన ఒక వ్యక్తిని గురించి చెప్పబడిన వ్యక్తిని గురించి చెబుతూ మీరు కూడా ఆ వ్యక్తి వలే అన్నాడు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి? ఎవరి గురించి చెప్పబడింది అని అంటే పేతురు గారు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్పాడు. అది మనం ఒకసారి చదవగలిగితే నేను చదువుతాను, చూడండి. 20వ వచనం 19వ వచనం నుంచి నేను చదువుతాను. ఎవడైనను అన్యాయముగా 2వ అధ్యాయం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి నేను చదువుతాను. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినడు అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తీరినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని పేతురు గారు జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, పేతురు గారు చెబుతున్నాడు, అయ్యా మీరు శ్రమ పొందుతున్నారా మీ తప్పు లేకుండా? మీరు బాధ పెట్టబడుతున్నారా మీ పొరపాటు లేకుండా? ఆ టైంలో మీకు కోపం వస్తుందా? ఆ టైంలో మీకు ఏడుపు వస్తుందా? ఆ టైంలో మీకు బాధ వేస్తుందా? నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పొరపాటు చేయలేదు, అయినా నన్ను బాధ పెడుతున్నారు,
అయినా నన్ను శ్రమ పెడుతున్నారు అని నీకు నిరుత్సాహం వస్తుందా? పేతురు అంటున్నాడు, అయితే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, మీ ఫ్రెండ్ కాదు, సినిమాలో హీరో కాదు, హీరోయిన్ కాదు, సీరియల్లో వాళ్ళు కాదు. ఎందుకంటే అదంతా నటన, వారు డబ్బుల కొరకు నటన. ఈ మధ్య మనం చూసాం కొన్ని దినాల క్రితం పేపర్లో, సినిమా హీరోయిన్లు హీరోలు డ్రగ్స్ దాంట్లో పట్టుబడ్డారు. వారు అనేకమైనటువంటి పాప క్రియలలో పాలిభాగస్తులు అవుతా ఉన్నారు. కొంతమంది వ్యభిచారంలో పట్టబడ్డారు. చూడండి, ప్రజలకు ఏం చేస్తారంటే వారిని మాదిరిగా తీసుకుంటూ ఉంటారు. వారు మనకి మాదిరి ఎప్పుడు కాకూడదు, అసలు వాటిని మనం చూడకూడదు. అయితే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలని శ్రమపడ్డప్పుడు, ఎవరిని నీ మనసులోకి తెచ్చుకోవాలి? నీవు తప్పు చేయకపోయినా హింసించబడుతున్నప్పుడు పౌలు అంటాడు, ఆ పేతురు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోయా తల్లి, యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకో బ్రదర్, యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎందుకు ఆయన అంటాడు 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు, మీరు తన అడుగుదాడుగా నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడంట. ఏం చేశాడంటే యేసయ్య ఏం చేశాడండి? మనకి మాదిరి ఉంచి వెళ్ళాడంట. ఆయన ఏ విషయంలో మనందరం అనుకుంటా, ఆశీర్వాదాల విషయంలో మనం మాదిరి, దేవుడు మనకి మాదిరి. దేవుడు ఆశీర్వించేవాడు, దీవించేవాడు, రైట్, 100%, దట్ ఇస్ రైట్. కానీ తప్పు లేకపోయినా మనల్ని నీ భర్త ఏమన్నా అంటున్నాడా? నీ భార్య ఏమన్నా అంటుందా? నీ పొరపాటు లేదు, నీ తప్పు లేదు. మీ అత్త మామని ఏమన్నా అంటున్నారా? మీ యొక్క తల్లిదండ్రులు ఏమన్నా అంటున్నారా? నీ తప్పు లేకుండా, నీ పొరపాటు లేకుండా. అయితే ఆ టైంలో ఎవరి మాదిరిగా తీసుకోవాలి అని అంటే, ఎవరు చెప్పాలి నీ సమస్యలు అంటే, యేసుక్రీస్తు ప్రభువారికి మాదిరిగా తీసుకోవాలంటున్నాడు. యేసయ్య మనకు మాదిరిగా ఉంచి వెళ్ళిపోయాడు. ఏముంచాడు? క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు, మన కొరకు బాధపడ్డాడు. మీరు తన అడుగు జాడలందు నడుచుకొనవలనే నన్ను చూడండి. అంటే మనం ఎవరి అడుగు జాడని నడుచుకోవాలి, మనం ఎవరిని ఫాలో అవ్వాలి? ఈ లోకంలో కుటుంబంగా ఓ భర్త, ఓ భార్య, ఎవరನ್ನು ఫాలో అవ్వాలంటే యేసయ్యను ఫాలో అవ్వాలి. ఆయన తప్ప మరొక మంచి మాదిరి, మంచి శ్రేష్టమైనటువంటి మోడల్ ఎవరు లేరు. పేతురు గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు, ఆయన బాధపడి మీ కొరకు తన అడుగుదాడలు ఏంటంటే తనను మనం ఫాలో అవ్వాలని మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడంట. అంటాడు ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు. గమనించండి, ఆయన తప్పు చేయలేదు, ఆయన నోట ఏ పొరపాటు మాట రాలేదు, ఏ బూతు మాట రాలేదు, అన్యాయమైన మాట రాలేదు. ఇంకంటాడు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు దూషించబడ్డాడు, కానీ అంటున్నాడు తిరిగి దూషించలేదు. ఆయన ఇంకేమన్నాడు? ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదంట. శ్రమ పెట్టబడ్డాడు కానీ తిరిగి బెదిరించలేదు. న్యాయముగా తీర్చు దేవునికి తను అప్పగించుకున్నాడట. హల్లెలూయా. ఏం చేశాడటండి? తనను హింసించే వారిని, బాధ పెట్టే వారిని గురించి ఆయన వారికి తిరిగి ఏం చెప్పలేదు. న్యాయముగా తీర్పు తీర్చేటువంటి దేవునికి తను అప్పగించుకున్నాడట. ఈ రోజున దేవుడు భర్త భార్య దేవునికి చెబుతుంది, నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నీకు న్యాయమైనటువంటి తీర్పు రాకపోవచ్చు, నీ అత్తమామల దగ్గర నుంచి నీకు న్యాయమైన తీర్పు రాకపోవచ్చు, ఒకవేళ నీ భర్తే న్యాయముగా నీ గురించి ఆలోచించకపోవచ్చు, ఒకవేళ నీ భార్య న్యాయముగా నీ గురించి ఆలోచించకపోవచ్చు, కానీ న్యాయము చేసేటువంటి దేవుడు మనకున్నాడు. అదే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడాట తనను తాను ఎవరికి అప్పగించుకోడంటే న్యాయముగా తీర్పు తీర్చాడు దేవునికి అప్పగించుకున్నాడట. కనుక నీవు కూడా ఎవరికి అప్పగించుకోవాలంటే నీ సమస్యల్లో, నీ బాధల్లో దేవునికి అప్పగించుకోవాలి. న్యాయముగా తీర్పు తీరుస్తాడు. పాస్టర్ గారు ఒక చక్కని ఆర్టికల్ రాశారు, దేవుడు ఒక తలంపునిచ్చాడు. యోసేపుకు అన్నయ్య అన్యాయం చేశారు, పొతీఫర్ భార్య అన్యాయం చేసింది, పొతీఫర్ అన్యాయం చేశాడు. దాంతో పాటుగా జైల్లో ఖైదీలు కూడా అన్యాయం చేశారు, కానీ దేవుడు న్యాయం చేశాడు.
హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అన్యాయం చేశారు యోసేపుకు, కానీ అందరూ అన్యాయం చేసిన, తన తోబుట్టులు అన్యాయం చేసిన, తన యజమాని అన్యాయం చేసిన, దేవాతి దేవుడు అయినటువంటి యేసయ్య న్యాయాధిపతి యోసేపుకు న్యాయం చేశాడు. ఏం చేశాడు? ఆ దేశం ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా ఆయన్ని హెచ్చించాడు. అది ఆయన చేసిన న్యాయం. అలా ఉంటుంది ఆయన చేసిన న్యాయం. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ భర్త, ప్రియ భార్య, నీవు కూడా కుటుంబంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా? బయటికి నవ్వుతావు, నువ్వు కనబడచ్చు, బయటికి సంతోషంగా నువ్వు కనబడచ్చు, కానీ నువ్వు కుటుంబంలో నలిగిపోతున్నావా మానసికంగా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. న్యాయముగా తీర్పు తీర్చేటువంటి దేవునికి నిన్ను అప్పగించుకో. నిన్ను బాధ పెట్టేటువంటి వారిని నువ్వు బాధ పెట్టొద్దు. హింసించేటువంటి వారిని, చంపేసేటువంటి వారిని నువ్వు బెదిరించొద్దు. అక్కడ అన్నాడు, ఏ పాపం లేదా యేసయ్యలో, ఆయన నోట కపటం కూడా లేదు. అంటే తన నోట ద్వారా ఏ చెడ్డ మాట కూడా రావట్లేదు. ఆయన ఏం చేశాడంటే, అందరూ ఆయన బాధ పెడుతున్నా, దుఃఖ పెడుతున్నా, కొడుతున్నా, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాలా సహాయం కొరకు? ఆలోచించారా యేసయ్య? ఎవరి దగ్గరికి సహాయానికి వెళ్ళాడా? ఈవెన్ హేరోదే కదా, ఏమన్నాడు? నిన్ను విడిపించే అధికారం నాకుంది, నేను చెప్పిన దానికి సమాధానం ఇవ్వంటే ఆయన అంటాడు, యేసయ్య పైనుండి నీకు అధికారం వస్తే తప్ప నా మీద నీకు అధికారం లేదు అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలలో, ఇబ్బందులలో ఎవరి దగ్గరికి సహాయానికి వెళ్ళలా, దేవునికే తనను తాను అప్పగించుకున్నాడు. ఈ రోజున భార్యగా, భర్తగా నువ్వు ఒకవేళ మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తున్నావు సహాయం కొరకు, మీ అత్తమ్మ దగ్గరికి వెళ్తున్నావు సహాయం కొరకు, లేకుంటే స్నేహితులకు ఫోన్ చేసి, ఏమే నా పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదని నీ స్నేహితురాళ్ళకి ఫోన్ చేస్తున్నావా? పురుషులు, నీ స్నేహితుడికి ఫోన్ చేసి నీ భార్యని గురించి చెప్తూ ఉన్నావా? నా భార్య ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదురా, ఏదైనా సలహా ఇవ్వు అని ఒకవేళ నువ్వు ఎవరికైనా ఫోన్ చేసి నీ స్నేహితులకి, క్లోజ్ ఫ్రెండ్స్కి నువ్వు సలహాలు అడుగుతున్నావా? వద్దు, అడగొద్దు. ఎందుకంటే నీ ఇంటి గుట్టును నువ్వు బయట పెట్టుకోవద్దు. ఈ రోజున నీకు సలహాలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ ఒకనొక రోజున వారు నిన్ను గురించి, నీ భార్యని గురించి తక్కువగా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. అయితే నిన్ను ఎప్పుడు కూడా ఘనంగా చూసేటువంటి వ్యక్తి, నిన్ను ఎప్పుడు కూడా ఉన్నతమైన వ్యక్తిగా చూసేటువంటి ఒక వ్యక్తి యేసయ్య మాత్రమే. ఆయన నీకు చక్కని సలహాలు ఇస్తాడు, ఆయన నీ కుటుంబంలో నెమ్మదిని కలుగు చేస్తాడు, ఆయన నీ కుటుంబంలో ఆనందాన్ని కలుగు చేస్తాడు. అయితే నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే, నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకోవాలి, నీ కుటుంబాన్ని ప్రభువుకు అప్పగించాలి. అయ్యా, నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది, నా భార్య నా మాట వినటం లేదు, నేను చెప్పిన దానికి సహకరించటం లేదు, కనుక నీవే కార్యం జరిగించండి అని ప్రభు పాదాల దగ్గర మోకరించి నీ భార్యని ప్రభు చేతుల్లో పెట్టాలి. ఒకవేళ ఓ స్త్రీ, ఓ భార్య, నీ భర్త కూడా నిన్ను సరిగా పట్టించుకోవటం లేదా? నీ భర్త నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? నిన్ను దుఃఖ పెడుతున్నాడా? కొడుతున్నాడా? అయితే ఒకటి, ఏం చేయాలి ఆ సమయంలో? అమ్మకు ఫోన్ చేసి, నాన్నకు ఫోన్ చేసి ఆడటం కాదు. వారు ఏం చేయగలుగుతారు? వారు వచ్చి నీ భర్తను మారుస్తారా? మార్చలేరు కదా. మరేం చేయాలి? ఎవరైనా మార్చగలరా నీ భర్తను? మారిస్తే ఈ బాధలన్నీ ఎందుకు? మార్చగలిగిన వాడు ఒక్కడే, యేసయ్య మాత్రమే. భార్య, నీ భర్త నేను ఇబ్బంది పెడుతుంటే, ఒకవేళ నీ భర్త నిన్ను దూషిస్తుంటే, నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి నీ భర్తను ప్రభు పాదాల దగ్గర పెట్టడం. అయ్యా, వివాహం అనే బంధము ద్వారా నాకు నువ్వు ఇచ్చిన భర్త, ఇదిగో నా భర్త సరిగా లేడు, నా భర్త ప్రవర్తన సరిగా లేదు, నా భర్త మాటలు సరిగా లేవు, నా భర్త నన్ను సరిగా చూసుకోలేకపోతున్నాడు, మరి నా భర్తను మీరే దర్శించండి, నా భర్తతో మీరే మాట్లాడండి, మీరే సరిచేయండి అని ఓ భార్య నీవు కూడా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి నిన్ను నువ్వు ప్రభుకు అప్పగించుకో, నీ భర్తను ప్రభుకు అప్పగించాలి. అర్థమవుతుందా? అయితే ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఇప్పుడు 3 అధ్యాయాల నుంచి. ఎటువలే యేసయ్య ఏ విధముగా తప్పు లేకుండా బాధపరచబడినను,
తండ్రికి అప్పగించుకున్నాడో అటువలే స్త్రీలారా. ఏమండి, నాకు అర్థంగా కడుగుతాను, మీ దగ్గర ఏమైనా సమాధానం ఉంటే నాకు చెప్పొచ్చు. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ మొట్టమొదటిగా స్త్రీలని కోట్ చేశాడు. పేతురు గారు కూడా మొట్టమొదటి స్త్రీలనే కోట్ చేస్తున్నాడు. మరి ఎందుకంటారు? ఎస్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో కూడా పౌలు గారు ఏమన్నాడు? స్త్రీలారా మీ భర్తకు లోబడండి అన్నాడు. ఆ తర్వాత పురుషుని దగ్గరికి వచ్చాడు. పేతురు గారు కూడా ఏమంటున్నాడు? అటువలే స్త్రీలారా అంటున్నాడు. అంటే స్త్రీ పాత్ర కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైంది అని అర్థం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? గత గురువారం సామెతల గ్రంథంలో నుంచి దేవుడు మనతో మాట్లాడినట్లుగా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది అంటే అర్థం ఏంటి? స్త్రీ కుటుంబంలో ప్రాముఖ్యమైన వ్యక్తి అని అర్థం. స్త్రీ గాని కుటుంబంలో సరిగా లేకపోతే ఆ కుటుంబం కట్టబడలేదట బైబిల్ ప్రకారం. లోకానుసారంగా నేను చెప్పట్లేదండి. ఒకవేళ మీ పెద్దలు, మీ యొక్క అమ్మా నాన్న, మీ అత్తమ్మ చెప్పిన మాటలు ఒకవేళ నేను చెప్పకపోవచ్చు. నేను చెప్పేది మనుషుల వలన నేను విన్న వాటిని కాదు. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ నన్ను చెప్పన్న మాటలు మీకు చెబుతున్నాను. యేసయ్యను నమ్ముకున్న మనం ఎలా ఉండాలనేది బైబిల్ చూస్తుంది కనుక మనందరూ ఈ బైబిల్ ప్రకారం జీవించాలి కనుక బైబిల్ గురించి నేను చెబుతున్నాను. మీ తల్లిదండ్రులు ఒకరు దీనికి ఆపోజిట్ గా చెప్పుండొచ్చో నాకు తెలియదు, కానీ యేసయ్య ఏం చెబుతున్నాడని మనం పాటించాలి. స్త్రీలారా అంటున్నాడు. మొట్టమొదటిగా వాడుతున్నారంటే ఒకే కారణం, కుటుంబాన్ని కట్టగలిగింది స్త్రీ మాత్రమే. హల్లెలూయా. జైపాల్ పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఒక చక్కని మాట అన్నాడు. అంటే చక్కని మాట అంటే దాని అర్థం స్త్రీలారా తప్పుగా నన్ను భావించొద్దండి. ఆయన ఏమన్నాడంటే, పెళ్లిలో వాక్యం చెబుతున్నాను, నేను కొన్ని రోజుల క్రితం విన్నాను. ఈ రోజుల్లో పురుషులు ఎక్కువగా త్రాగుబోతులు అవుతున్నారంటే కారణం ఎవరో కాదు, 100కి 99% భార్యలే అన్నాడు. మీరు బాధపడవచ్చు, మీరు నన్ను ఏమన్నా అనుకోవచ్చు, 99% భార్యలే అన్నాడు. మరి బైబిల్ గ్రంథం చెబుతున్న మాట ఏంటి? స్త్రీలారా మొట్టమొదటిగా స్త్రీ గురించే చెబుతున్నాడు. స్త్రీలారా ఎందుకు? మరలా చెబుతున్నా, స్త్రీలారా మీరు మీ కుటుంబంలో ప్రాముఖ్యమైనటువంటి వారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్త్రీని బట్టి భర్తకి గౌరవం వస్తుందట. తెలుసా మీకు? సామెతల గ్రంథం 31వ అధ్యాయం రాయబడి ఉంటుంది. స్త్రీని బట్టి తన భర్తకి ఘనత వస్తుందట. స్త్రీని బట్టి తన భర్తకి విలువ వస్తుందట. స్త్రీని బట్టి చూడండి, స్త్రీకి దేవుడు ఎంత విలువ ఇచ్చాడు. ఆదాము అంతవరకు స్త్రీ రాకమునుపు వరకు ఒంటరిగా ఉన్నాడు, ఏమి ఎరగని వ్యక్తిగా ఉన్నాడు. కానీ స్త్రీ వచ్చిన తర్వాత తనలో ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది. స్త్రీ వచ్చినప్పుడు ఇంట్లో ఆనందం కలుగుతుందండి. స్త్రీ ఉన్నప్పుడు ఇంట్లో సంతోషం కలుగుతుందండి. స్త్రీ ఇంటికి, అందుకే అంటారు, ఏమంటారు? ఇంటికి ఇల్లాలు దీపమా వెలుగై ఉన్నారు సంథింగ్ కదా అంటారు. నిజమే. ఆడపిల్లలు ఇంట్లో చాలా అందంగా ఉంటారు, అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు. అయితే పరిశుద్ధ గ్రంథం చెబుతున్న మాట ఏంటంటే, స్త్రీలారా మీరు ఎలా ఉండాలి? క్రీస్తులాగా ఉండాలి. ఆయన చెబుతాడు, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు అన్నాడు. ఏమన్నాడండి? సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఓన్ హస్బెండ్. హల్లెలూయా. ఏమండి గమనిస్తున్నారా? స్త్రీలారా మొట్టమొదటిగా స్త్రీలకు చెబుతున్నాడు, స్త్రీలారా మీరేం చేస్తారంటే మీ సొంత పురుషులకు లోబడండమ్మా, లోబడండి. ఎందుకు? అందువలన, గమనించండి, ఎందువలన? మీరు లోబడటం వలన. స్త్రీలు గమనించండి, మీ భర్తలకు మీరు లోబడటం వలన. అందువలన అని ఉంది. అందువలన అంటే అర్థం మీకు అందరూ తెలుగు బాగా తెలుసు నాకంటే. అందువలన అంటే కొంతమంది టీచర్స్ ఉన్నారు, మంచిగా చదువుకున్న పెద్ద పెద్ద డిగ్రీలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అందువలన అంటే అర్థం ఏంటి? మీరు మీ సొంత పురుషులకు అనగా నీ భర్తకు లోబడటం వలన ఏం జరుగుతుంది అంటే, వారిలో ఎవరైనాను వాక్యమును కవిదేయులైతే, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా,
నీ భర్త ఒకవేళ వాక్యమునకు విరోధంగా జీవిస్తున్నట్లయితే, నీ భర్త వాక్యానుసారంగా జీవించిన వ్యక్తిగా ఉన్నట్లయితే, ఒకవేళ నీ భర్త త్రాగుబోతా, ఒకవేళ నీ భర్త తిరుగుబోతా, ఒకవేళ నీ భర్త నిన్ను సరిగ్గా చూసుకోవటం లేదా, వాక్య ప్రకారం బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, నీవు లోబడుట వలన ఏం జరుగుతుందంటే వాక్యమునకు విధేయత చూపనటువంటి నీ భర్తలో ఒక కార్యం జరుగుతుంది. త్రాగుబోతైన నీ భర్తలో ఒక కార్యం జరుగుతుంది. నీవు నీ భర్తను కూర్చోబెట్టి క్లాస్ చేయటం వలన తన జీవితంలో కార్యం జరగదు. కొంతమంది భర్తను కూర్చోబెట్టి ఒక లెసన్ చెప్పేస్తారు, ఇలాగుండు అలాగుండు ఇలాగుండు ఇలాగుండు అని. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నువ్వు లెసన్ చెప్పొద్దు, నీ భర్తకి టీచింగ్ చేయొద్దు. నువ్వు ఏం చెయ్యాలా? లోబడు. ఒకటి లోబడుకు మనకు జరిగేది ఏంటంటే, నీ భర్త ఒకవేళ వాక్యమునకు అవిధేయులైతే ఏంటండి, ఇఫ్ ఎనీ ఆఫ్ దెమ్ డు నాట్ బిలీవ్ ద వర్డ్, చూడండి ఇంగ్లీష్ లో పడింది, దేవుని వాక్యమును నమ్మని వాడైతే. గమనిస్తున్నారా? ఒకవేళ నీ భర్త గాని దేవుని వాక్యమునకు అవిధేయతగా జీవిస్తుంటే, నీ భర్త వాక్యానికి విరోధంగా బ్రతుకుతుంటే, నీ భర్త దేవుని మాటను నమ్మని వ్యక్తిగా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, హల్లెలూయా, ఏమండి గమనిస్తున్నారా? భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన అనగా పేతురు ఏం చెబుతున్నాడు? స్త్రీలు మీ ప్రవర్తన ఎలా ఉండాలి? మీ ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా స్పష్టంగా రాయబడుతుంది. పవిత్రత కలిగిందిగా ఉండాలి. దానికి ఒక ట్యాగ్ చేశాడు. ఏంటది? భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, భర్తలకు భయపడుతున్నారా లేకుంటే భర్తలను భయపెడుతున్నారా? ఏమండోయ్, వింటున్నారా? భర్తలకు భయపడుతున్నారా లేకుంటే భర్తల్ని భయపెడుతున్నారా? నువ్వు నన్ను ఏమన్నా అన్నావు అనుకో, నేను ఇంట్లో ఉండను, నా పుట్టింటికి వెళ్ళిపోతా అని భర్తలు భయపెడుతున్నారా? లేకపోతే నీ భర్త వాక్యానికి అవిధేయత కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని నమ్మని వ్యక్తిగా ఉన్నప్పుడు, నీ ప్రవర్తన పవిత్రముగా కలిగి ఉన్నావా? బైబిల్ చెబుతుంది, నీవు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన కలిగి ఉండాలి, పవిత్రముగా నువ్వు జీవించాలి. తర్వాత అంటాడు, చూడండి, నీ భర్త ఏం చూస్తాడంట? భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన చూచి. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, అర్థమవుతుందా? దే మే బి ఓన్ యువర్ ఓన్ ఓవర్ వితౌట్ వర్డ్స్ by the behavior of their wives when they see the purity and reverence of your life. గమనించండి స్త్రీలు, మీ యొక్క భయముతో కూడినటువంటి పవిత్రమైన ప్రవర్తనను వారు చూచి, నేను దీని గురించి ఆలోచిస్తూ ఉన్నా. భయముతో కూడిన ప్రవర్తన అంటే ఏంటి? ఎవరికి భయపడాలి? మొట్టమొదటిగా నువ్వు దేవునికి భయపడాలి. ఎవరికి? మొట్టమొదటిగా నువ్వు నీ దేవునికి భయపడాలి. నీ భర్తకు నువ్వు భయపడితే మొట్టమొదటిగా నీ భర్తను ఎదుట ఉన్నప్పుడే నువ్వు భయంగా ఉంటావు. నీ భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మరలా నీ జీవితం యథావిధిగా ఉంటుంది. మరలా నీ భర్త వచ్చే టయానికి నీ భర్త తంతాడనో కొడతాడనో టార్చర్ పెడతాడనో, నీ భర్త వచ్చే సమయానికి మరలా సిద్ధంగా ఉంటావు, వణుకుతా. నీ భర్త వెళ్ళిన తర్వాత యథావిధిగా నువ్వు నీ అలవాటుల్లో నీ ఆలోచనలో మునిగిపోతావు. కానీ భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన వారు చూడాలనంటే నువ్వు మొట్టమొదటిగా భయము కలిగి ఉండవలసింది ఎవరి పట్ల అంటే దేవుని పట్ల. యోసేపు ఒక మాట అన్నాడు పొతీఫర్ భార్యతోటి, అమ్మా, దేవునికి విరోధముగా ఎంత ఘోరమైన పాపమును నేను చేయలేనన్నాడు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడనే నీకు భయం ఉన్నప్పుడు
నీ ప్రవర్తనను చాలా జాగ్రత్తగా నువ్వు కనిపెట్టుకోగలవు. నీ ప్రవర్తన చాలా శ్రద్ధగా నువ్వు ఉంచుకోగలవు. నీ భర్త ఉన్నప్పుడు, భర్త లేనప్పుడు నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉంచుకోగలవు. ఎందుకంటే నీవు మొట్టమొదటి దేవుడికి భయపడుతున్నావు గనక. నీ భర్త ఉద్యోగానికి వెళ్ళటం వల్ల నీ భర్త నిన్ను చూడకపోవచ్చు, కానీ నీలో దేవుడు అంటే భయం ఉంటే ఏం చేస్తావంటే, నా భర్త నన్ను చూడకపోవచ్చు కానీ నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం నీలో ఉంటుంది. కనుక నీవు పవిత్రంగా బ్రతుకుతావు. ఒకవేళ నీ భర్త తిరుగుబోతు కావచ్చు, కానీ నీ భర్త దేవునికి భయపడని వ్యక్తి గనక తను తిరుగుతున్నాడు. కానీ నీవు దేవునికి భయపడే వ్యక్తివి గనక నీ భర్తలాగా నువ్వు బ్రతకకుండా, నీ భర్త తిరుగుతున్నా, త్రాగుతున్నా, కొడుతున్నా, తిడుతున్నా దేవునికి భయపడి నువ్వు పవిత్రంగా జీవిస్తున్న దాన్ని బట్టట ఏం రాయబడుతుందో తెలుసు అక్కడ? వాక్యము లేకుండానే, వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. వాక్యము లేకుండానే ఏముంది అక్కడ? తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట. బైబిల్ ప్రకారం స్త్రీలారా, మీ భర్తలను, రక్షణ లేని మీ భర్తలను, వాక్యమునందు నమ్మకం లేని నీ భర్తలను, వాక్యమునకు అవిధేయతగా జీవిస్తున్న నీ భర్తలను ప్రభు యొద్దకు నడిపించటానికి ఎవరు కావాలి? పాస్టర్ గారు వచ్చి మీ భర్తకి క్లాసులు చెప్పాలా? అయ్యగారు మా ఆయన దగ్గరికి వచ్చి కొంచెం బోధించండి అయ్యగారు. మీ ఆయన దగ్గరికి వచ్చి నేను బోధించిన ఉపయోగం లేదు. ఎందుకు? మొట్టమొదటిగా ఆయన ఎవరిని చూస్తున్నాడు? భార్యను వస్తున్నాడు. ఆయన అంటాడు, ఏమండి ఆ పాస్టర్ గారు ప్రార్థనకు వస్తుంది, ప్రార్థన చేస్తుంది, నా భార్య సరిగా లేదు, నేనే నమ్ముకుంటానండి, నేనే వస్తాను మందిరానికి అంటాడంట ఆయన. బైబుల్ చదువుతుంది ప్రియ దేవుని బిడ్డ. కొంతమంది పాస్టర్ గారు నిందలేస్తారు. పాస్టర్ గారు మా ఆయనతో మాట్లాడండి, మా ఆయనతో మాట్లాడితే నా భర్త మారుతాడండి అంటారు. యేసు ప్రభు పరిశుద్ధంగా రాయించింది ఏంటంటే, నీ భర్త మారటానికి పాస్టర్ గారు కాదు అవసరం. అక్కడ నీ భర్త మారటానికి మరొకరు కాదు అవసరం. నీ భర్త మారటానికి అక్కడ దేవుడు నిన్ను పెట్టాడంట. హల్లెలూయా. ఆమేన్. నీవు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తనను బట్టి నీ భర్తట, ఒరే నేను నా భార్యకి ఎంత అపనమ్మకంగా ఉంటున్నా, నా భార్య మాత్రం చిన్న పొరపాటు కూడా చేయకుండా నాకు లోబడుతుంది అని ఒకానొక రోజున దేవుడు తన హృదయంలో పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తాడంట. తను అనుకుంటాడు, ఛీ ఇటువంటి వ్యక్తినా నేను, నా భార్యని ఇంతగా కొడుతున్నా, ఇంతగా తిడుతున్నా, నా భార్య మాత్రం మంచి ప్రవర్తన కలిగి నాకు ఏ లోటు చేయకుండా ఉంటుంది, ఇటువంటి భార్యను నేను బాధ పెట్టేదని తనలో పశ్చాత్తాపము కలిగి తాను కూడా నీతో పాటు ప్రభుని వెంబడించడానికి అవకాశం ఉంటుందని బైబిల్ చెబుతూ ఉంది. నిజమే కదండి? అవునంటారా కాదా? వాస్తవం కాదండి? కొన్ని కుటుంబాల్లో నిజంగా భర్తలు భార్యలు ఏం చెబితే అదే వింటారు. మంచిదే. ఏమండి పలానా దగ్గరికి వెళదామండి, రండి. ఎస్. ఏమండి పలానా చేద్దాం, రండి. ఎస్. మరి భార్య, మరి నీ భర్తను మందిరానికి విషయంలో నీవు అడుగుతున్నావా? ఏమండి మందిరానికి వెళ్దాం రండి అని? ఏమండి కుటుంబ ప్రార్థన చేసుకున్నావు రండి అని అడుగుతున్నావా? నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదండి, చర్చికి వెళ్తున్నావు, కానీ నేను కూడా చేయనని నీ భర్తతో పోటీ పడి నువ్వు కూడా ప్రార్థన అనుకుంటున్నావా? అంటే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఒకటి చెబుతున్నాను వినండి చాలా జాగ్రత్తగా. నీ భర్త ఒకవేళ సరైన వ్యక్తి కాకపోతే నీ భర్తను దయచేసి దూషించొద్దు, నీ భర్తను ద్వేషించొద్దమ్మా. అటువలే అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఏ విధముగానైతే పాపులను ప్రేమించాడో. నీ భర్త పాపి కావచ్చు, నీ భర్త పరిశుద్ధుడు కాకపోవచ్చు. బైబిల్ గ్రంథం చదువుతున్న మాట ఈ రోజున, ఓ తల్లి, ప్రియ సహోదరి, ప్రియ భార్య, నా యేసయ్య పరిశుద్ధాత్ముడికి చదువుతున్న మాట, నీ భర్తను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు. లోకములో ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తారండి, కానీ ఇంట్లోకి వచ్చేసరికి మాత్రం ఇంట్లో వాళ్ళు నచ్చరు. నేను ఒక మాట చెప్పనా? మన తండ్రి తాగుబోతాడైనా తిరిగిపోతాడని ప్రేమిస్తాం. ఎస్. కానీ అదే భర్త మాత్రం తాగుబోతాడు అనుకో, తాగుబోతు భర్త దొరికిరని నాకు అంట.
తండ్రి తాగి అమ్మను కొడుతున్నా, నాన్నను కొడుతున్నా, అమ్మను కొడుతున్నా, పిల్లలు కొడుతున్నా, నా నాన్న నన్ను కన్నాడని తండ్రిని ప్రేమిస్తారు. ప్రేమించొద్దు అంటలా, ప్రేమించాలి. మరి ఆ తండ్రిని ప్రేమించగలుగుతున్న నీవు నీ భర్తను ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? మీ నాన్న తాగుబోతు, మీ నాన్న తిరుగుబోతు. అమ్మా దయచేసి మీ నాన్న అంటలేదమ్మా, నేను ఎగ్జాంపుల్ చెబుతున్నా తల్లి. మీ నాన్నలు అందరూ మంచోళ్ళే, దయచేసి అన్న నా పాఠం చేసుకోద్దమ్మా. ఎగ్జాంపుల్ చెబుతున్నా. అంటే కొంతమంది వాళ్ళ నాన్న ఎటువంటి వాడైనా వాళ్ళ నాన్న ఒక్క మాట అన్నా కూడా ఊరుకోరు. అదే భర్త చిన్న మాట అన్నా కూడా రోషం పైకి వస్తుంది. మా నాన్న అంటావా అని. వరే, మీ నాన్న తాగుబోతాడు, తిరుగుబోతాడు, మీ అమ్మను కొడతాడు, మీ అన్నదమ్ములను కొడతాడు, అయినా కూడా వాళ్ళ గద వణిగిపోతావే. మరి నీ భర్తను ఎందుకు నువ్వు ప్రేమించలేకపోతున్నావరా? గమనించండి. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, లోబడండి. యేసయ్య పాపులను ప్రేమించిన రీతిగా నీ భర్త ఒకవేళ పాపేమో, తాగుబోతాడేమో, తిరిగిపోతాడేమో, ప్రేమించు. తన ఎదుటే నువ్వు భక్తి కలిగి బ్రతుకు. యేసయ్య పాపులను ప్రేమించినట్లుగా నువ్వు ప్రేమించి వారికి మేలు చేయి. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో తెలియజేసినట్లుగా భార్య తన భర్తకి కీడు ఎన్నడూ చేయడంట, మేలే చేస్తున్నట్లుగా నీ భర్త నీకు కీడు చేస్తున్నా, నీ భర్తకు నువ్వు మేలు చేయి. నీ భర్తను నీ మంచి ప్రవర్తన ద్వారా బైబుల్ చదువుతుందండి. బైబుల్ చదువుతున్నట్టు దాని అర్థం ఏంటి? తప్పకుండా ఆ వాక్యం నెరవేర్చబడుతుంది అంతే. ఎంతో మంది అండి భార్యల యొక్క పవిత్ర జీవితాన్ని బట్టి హంతకులు మార్చబడ్డారండి, రౌడీలు మార్చబడ్డారండి, భయంకరమైన మనుషులు మార్చబడ్డారండి. స్త్రీలు గమనించండి, వాళ్ళ తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఎంత చెడ్డోడైనా వాళ్ళు ప్రేమిస్తారు. కానీ అదే భర్త చెడ్డోడైతే మాత్రం లేచిన టాంచి పడుకోబోయిందాకా అనను కూడా మాట్లాడవు. సణుగుడు, గొనుగుడు, నువ్వు అటువంటి వాడు, ఇటువంటి వాడు, అటువంటి. ఇక చూడండి ఇంకేం చేస్తాడు ఆయన? బయటికి వెళ్ళి ప్రశాంతంగా ఫ్రెండ్స్ తోటి బిర్యానీ తినొస్తాడు. అదే నువ్వు ఇంట్లో బిర్యానీ వండి పెడితే బయటికి ఎందుకు వెళ్తాడు? ఏమండి, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నీ భర్త ఒక తాగుబోతు తాగింటికి వచ్చాడు, ఏం చేయాలా? డోరేసి బయట పడుకో అనకూడదు. ప్రేంగా పిలువు లోనకి, సర్లే రండి అని రావటంతో వాళ్ళకి ముద్ద అన్నం పెట్టండి, తప్పులేదు. నీ భర్తేగా. అన్నం పెట్టి పక్కేసి పడుకోమని చెప్పండి, తప్పులేదు. ఎందుకంటే అదే పవిత్రమైన ప్రవర్తన. నీ భర్తను ప్రేమించాలి. తనని తాగుబోతాడా, తిరిగిపోతాడా అని తిట్టబాకండి, కాపాడబాకండి. నీవు అలా మాట్లాడితే వాళ్ళు ఇంకా ఏం మారతారు? బైబిల్ చదువుతుంది. భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన అంటే నీ మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ భర్త విషయంలో నీ భర్తని చాలా జాగ్రత్తగా సంబోధించాలి ప్రతి మాట. కొంతమంది భలే చక్కగా పిలుస్తారు భర్తల్ని. ఎలాగా? ఏమండి అంటారు. ఎంత చక్కని పిలుపు! గమనిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. స్త్రీలు రక్షణ లేని నీ భర్తలు మార్చబట్టడానికి మార్గం నువ్వే. బైబిల్ నువ్వే, వాళ్ళకి బోధకుడు నువ్వే. అంటే నువ్వు ఇంకోటి వాళ్ళకి నువ్వు బోధించమని చెప్పట్లేదు అక్కడ. గమనించారా? లేచింది మొదలు పడుకోబోయిందాక భర్త ఏం చేస్తాను, అది చేయబాక, ఇది చేయబాక అని చెప్పబాక. నీవు పవిత్రంగా బ్రతుకు ఫస్ట్. నీవు వారికి లోబడి వారిని ప్రేమించు, యేసయ్య ప్రేమించినట్లు. ఆటోమేటిక్ నీ పవిత్ర ప్రవర్తన చూచి వారు కూడా మార్పు చెందుతారంట. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అయితే తర్వాత వచ్చిన వాళ్ళు వాస్తవంగా స్త్రీలు ఇవి చేయట్లేదంట. ఏం చేస్తున్నారో తెలుసా? చూడండి 3వ వచనం. జడలల్లు కొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపట అలంకారంగా ఉండక. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, స్త్రీలు అసలు చేయవలసింది మర్చిపోయి ఏం చేస్తున్నారట? జడలు అల్లుకోవటం, బంగారు నగలు పెట్టుకోవటం, వస్త్రాలు ధరించ. అంటే ఇవి అంటే కొంతమందికి ఎలా ఉందంటే, నా భర్త తాగని తిరగని,
నాకు మాత్రం బంగారం కొనిపెడితే చాలు, నాకు మాత్రం కోరిన చీరను కొనిపెడితే చాలు, నాకు ఇంట్లో తినటానికి ఉంటే చాలు. నిజమే, బైబిల్ ఏం చెబుతుంది? అవి నీకు అలంకారంగా ఉండకూడదు. అంటే నీ మనస్సు వాటిపైన పెట్టకూడదు. జడలు అల్లుకోవడం, కొంతమంది ఫ్యాషన్స్ జడలో పదే ఏం చేస్తాను నేను దాని గురించి చెప్పి నాకు కూడా అలుపు వచ్చేసింది. మీ అందరూ చెప్పి జడల గురించి, బంగారు నగల గురించి ఇంకేం చెబుతాను లేదు. కొంతమంది మోడల్ జల్లేస్తూ ఉంటారు. ఎక్కడికి బ్యూటీ పార్లర్కి వెళ్ళి భర్త కష్టపడి సంపాదించి ఇంటికి తీసుకొస్తుంటే భర్త నెత్తి మీద జుట్టే ఉండదు పాపం. ఏమనుకున్న జుట్టుని పలు రకాలుగా తిప్పించుకుంటూ ఉంటుంది డబ్బులు ఇచ్చొచ్చి. మరి భర్త చెమట వచ్చి డబ్బులు కష్టపడి సంపాదిస్తూ ఉంటాడు. వెళ్ళి ఏసీలో కూర్చొని ఒక 1000 రూపాయలు 2000 తగలేసి వస్తూ ఉంటుంది. నువ్వు ఎత్తపోతే నాకెందుకు, నాకు ఒక 2000 నేను మేకప్ చేయించుకోవాలి, నా జుట్టుని మంచి కట్ చేయించుకోవాలి, నేను మంచి వస్త్రాలు కనుక్కోవాలి, నువ్వు ఎక్కడ తగలబడితే నాకెందుకు అనేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. బైబిల్ చెబుతుంది ప్రాముఖ్యమైన నీ జీవితంలో అవి కాదు. ప్రాముఖ్యమైనవి జడల గురించి ఆలోచించడం కాదు, ప్రాముఖ్యమైనది బంగారం గురించి ఆలోచించడం కాదు, ప్రాముఖ్యమైనది వస్త్రాల గురించి ఆలోచించడం కాదు. నీ భర్త మారితే వాటికంటే గొప్ప ఆనందం నీ కుటుంబంలోకి వస్తుంది. నీకు ఎంత మంచి వస్త్రాలు ఉన్నా, ఎంత మంచిగా అలంకరించబడినా, ఎంత బంగారం ఉన్నా, నీ భర్త రక్షించబడకపోతే ఆనందం ఉంటుందా? సంతోషం ఉంటుందా? అసలు నీ కుటుంబానికి విలువ ఉంటుందా? ఒకసారి ఆలోచించు. నీ కుటుంబం, అందుకే పేతురు అంటున్నాడు, అమ్మా మీరు విలువ ఇవ్వాల్సింది ఏంటి, విలువ ఇవ్వకూడదు ఏంటి? విలువ ఇవ్వాల్సింది ఏంటంటే భక్తితో కూడిన మీరు పవిత్ర ప్రవర్తన కలిగి ఉండాలి. విలువ వేటికి ఇవ్వకూడదంటే జుట్టుకి, జడలకి, బంగారానికి, వస్త్రాలకి మీరు విలువ ఇవ్వకూడదు అంటున్నాడు పేతురు గారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అవి విలువ కాదు. ఏమి ఉండాలి? 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలంటున్నాడు. హల్లెలూయా. ఏమండి, అందుకే సామెతల గ్రంథంలో సొలొమోను చక్కగా రాసిడు ఏం తెలుసా? వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కులున్న బంగారపు కమ్మి అంటదట. ఏంటి? లోబడని స్త్రీ, మృదుత్వం లేని స్త్రీ, జెంటిల్నెస్ లేని స్త్రీ, సాత్వికం లేని స్త్రీ, లోబడని స్త్రీ ఎంత అందగట్టి అయినా, మెడలో ఎంత బంగారం వేసుకున్నా, మేకప్లు వేసుకున్నా, విలువైన వస్త్రాలు ధరించుకున్నా, ఆ స్త్రీ ఎటువంటిదంటే పంది ముక్కున ఉన్న బంగార కమ్మి వంటిది. ఎందుకు పంది ముక్కు వాడాడు అక్కడంటే, కుక్క ముక్కో లేకుంటే ఆ బర్రి ముక్కో గేదె ముక్కు వాడితే బాగుండేది కదా అని మనకు అనిపించవచ్చు. ఎందుకు పంది ముక్కు వాడాడు? పంది ముక్కు ఎందుకు వాడాడు? పంది తన ముక్కుని మనుషులందరూ కూడా అసహ్యపడేటువంటి స్థలంలోనికి వెళ్తుంది. ఎవరికన్నా ఇష్టం ఉంటుందా పంది ముక్కు పెట్టే ప్లేసు? ఏమండి గమనిస్తున్నారా? ఆవు ఉంది, ఆవు నోరు పెట్టే స్థలం ఇష్టమే మనకి, ఎందుకంటే అది గడ్డి మేస్తుంది కనుక. గొర్రె గడ్డి మేస్తుంది, ఇష్టమే. కానీ పంది ముక్కు ఎవరైనా ఇష్టపడతారా? ఏమండి, ఎందుకని? తన ముక్కు లేచింది మొదలుకొని పడుకోబోయిందా కది ఎక్కడ పెడుతుంది? మనం ఏదైతే వద్దనుకొని దూరంగా ఇసిరేస్తామో, ఎక్కడికైతే మనం దూరంగా ఉంటాం దాని దగ్గరే మిగతుంది. అందుకే అంటున్నాడు, అందము ఉండి జడలు బాగా వేసుకొని, మేకప్లు వేసుకొని, బంగారం ధరించుకొని, విలువైన వస్త్రాలు వేసుకొని, వివేకం లేకపోతే, భయముతో కొన్ని పవిత్ర ప్రవర్తన లేకపోయినట్లయితే ఆ స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారపు కమ్మి వంటిది అంటున్నాడు పౌత్రి గారు. హల్లెలూయా. కనుక గమనించండి స్త్రీలారా, ఏం చేయాలి? భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన కలిగి, సాధువులాగా మృదువైన ప్రవర్తన కలిగి జీవించాలి నువ్వు. హల్లెలూయా. ఆమేన్. కుటుంబంలో నెమ్మదిగా, కొంతమంది సాఫ్ట్గా మాట్లాడతారు, కొంతమంది మాట్లాడితే బాగుంటాయి అంటే ఇంట్లో ఎంత మాట్లాడతారో తెలియదు, కానీ బయటకు వచ్చిన వాళ్ళ మాటలు వింటే ఎట్టుందంటే వీళ్ళు నోట్లో ఏది పెట్టే కూడా కొరకు అనిపిస్తుంది. అలా మాట్లాడతారు, వాళ్ళ మాట తీగా ఉంటాయి. అంటే తినటానికి వెరీ గుడ్, అబ్బాయి ఎంత మంచి స్త్రీ అనిపిస్తుంది, మంచిదే. మాటలు అలా వంట మాత్రమే కాదు, మన ప్రవర్తన కూడా అలా ఉండాలని దేవుడు చెప్తున్నారు. ఓకే స్త్రీలారా, గమనిస్తున్నారా? నీ భర్త ప్రభువులోకి రావాలంటే నువ్వు చేయవలసింది రాసుకున్నారా? ఈ విషయాలన్నీ రాసుకున్నారా?
తర్వాత పురుషులు మిమ్మల్ని వదిలిపెట్టకూడదు కదా, సమయం అయిపోయింది ఏమనుకోవద్దు, తప్పదు చెప్పాలి, లేకుంటే స్త్రీలు అన్న తర్వాత కోపడతారు. ఏమయ్యా ప్రతిసారి మా గురించి అవుతున్నారు, పురుషుల గురించి మీరు చెప్పరా, మీరు పురుషులేనా అని అనుకుంటారు. కనుక నేను తప్పకుండా చెప్పాలి, దేవుడు కూడా చెప్పాలని చెబుతున్నా. అటువలే పురుషులారా, ఎటువలే యేసయ్య వలే పురుషులు మీరు కూడా యేసయ్య తనను బాధ పెట్టిన వారిని ఏ విధంగా అయితే ప్రేమించాడో, ఒకవేళ నీ భార్య నిన్ను బాధ పెడుతున్నా ఏం చెయ్యాలా? ప్రేమించాలరా. ఏమయ్యా ప్రేమిస్తున్నావా నీ భార్యని? ప్రేమిస్తున్నావా? ప్రేమించాలంట. పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివారైనారని ఎరిగి ఏమి తెలుసుకోవాలి? మీతో పాటు మీ భార్యలు పాలి భాగస్థులై ఉన్నారు ఈ జీవిత యాత్రలో. హల్లెలూయా. నీ భార్య లేకపోతే నువ్వు లేవు, సగమే నువ్వు, నేను సగమే. అది మనం గుర్తెరగాలి. కొంతమంది అంటారు భార్యల్ని, నువ్వు రాకపోయినా పర్లేదులే, నేను ఒక్కడే వెళ్ళిపోతాలే. నువ్వు రాకపోతే నాకేమైనా భయమా? భయం అని కాదు, నువ్వు ఒక్కడే వెళ్తే ఆఫ్ వెళ్తున్నావు అని అర్థం, ఫుల్ కాదు. ఏమండి, ఎవరైనా యాపిల్ తినేటప్పుడు సగం తిని పక్కన పెడతారా? ఫుల్గా తింటారు, కాయ మొత్తం తింటారు. పురుషులు మీరు గుర్తెరగవలసిన విషయం ఏంటంటే, నీ భార్య నీతో సమభాగమై ఉంది అని. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏం చెయ్యాలి? ఎక్కువ బలహీనమైన ఘట్టమని అది కూడా గమనించాలంట. ఏంటి? మన జీవితంలో మన భార్య పాలిభాగస్తురాలు అయింది. రెండవది, పేతురు అన్నాడు, అయ్యా భార్యలో బలహీనమైన ఘట్టం అని చెప్తున్నాడు. వీక్ అంట. పేతురు చెప్తాడు కదా. పేతురు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? పౌలు ఎందుకు చెప్పలేదు? పేతురు భార్యతో పరిచయం చేశాడు కనుక చెప్తున్నాడండి. భార్యతో ఎక్కువ అనుబంధం ఉంది పేతురికి. పౌలుకి భార్యతో ఎక్కువ అనుబంధం లేదు. భార్య పౌలు ఒంటరిగానే తిరిగాడు సేవకి. అందుకే పౌలు భార్య బలహీనరాలని చెప్పలా. భార్య బలహీనరాలని ఎవరు తెలిసింది? పేతురు తెలిసింది. ఎందుకంటే పేతురు జీవితం చచ్చిపోయిందాక భార్యతో కాపురం చేశాడు కనుక ఎక్కడికి వెళ్ళినా భార్యను చేసుకోవాలి. అందుకే పౌలు ఒకసారి అంటాడు, పేతురులాగా మేము మా భార్యను వెంట పెట్టుకొని పరిచయం చేయలేమా అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? పేతురు గారు తన భార్యను వెంట పెట్టుకొని పరిచయం చేశాడంట. అందుకే పేతురికి అర్థమైంది ఏంటంటే, భార్య బలహీనమైన ఘట్టం. దేనిలో బలహీనమైన ఘట్టం? శరీరానుసారంగా కూడా బలహీనమైన ఘట్టమేనండి. ఆమె నీలాగా పరిగెత్తలేదు, నీలాగా పని చేయలేదు, నీలాగా నాలాగా పురుషుల్లాగా వారు ముందుకు వెళ్ళలేరు. గమనించాలి, అది గుర్తెరగాలి. కొన్నిసార్లు పురుషులు మీ భార్యలను ఏమన్నా మీతో పోలుస్తున్నారేమో, జాగ్రత్త. సమానం అనేది దేవుడు చెబుతున్నమాట, కానీ ఒకళ్ళు పోలుస్తున్నారేమో నీ భార్యని. నేను చేస్తున్నా, నువ్వు ఎందుకు చేయలేవు? నేను సంపాదిస్తున్నా, నువ్వు ఎందుకు సంపాదించలేవు? నేను ఆ పని చేస్తున్నా, ఎందుకు చేయలేవు అని ఒకళ్ళ భార్య మీద నీవు మాట్లాడుతున్నావేమో. నో, ఆ మాట అనటానికి లేదు. ఆమె బలహీనురాలు శరీరానుసారాన్ని. ఇంకో మాట నేను చెప్పాలి తప్పదు. నీ భార్య తన శరీరం బలహీన అవటానికి కారణం కూడా నువ్వే. ఏమంటారు? అదేంటయ్య గారు మేమెందుకంటే, మరి మనమే కదా గనులు. వాళ్ళకు పాపం పిల్లల పుట్టడానికి కారణం మనమే కదా. ఏమంటారు? రాత్రి కూడా చెప్పిన యవనస్తులకి, ఆ పిల్లలు కనడం వల్లనే కదా పాపం వారి దేహాలు ఇంకా బలహీనమైపోయాయి. గమనించండి, ఆ పిల్లల కొరకు పాపం ఎంత ప్రయాసపడ్డారు. మనం పిల్లలం కనం మొయ్యం, కానీ మన కొరకు గమనించండి. ఒక విషయం గమనించాలి. ఇప్పుడు మగపిల్లడు పుట్టాడు అనుకోండి, అమ్మాయి ఇంటి పేరు పెడతారా, అబ్బాయి ఇంటి పేరు పెడతారా? తండ్రి ఇంటి పేరు పెడతారా, తల్లి ఇంటి పేరు పెడతారా? తండ్రి ఇంటి పేరు పెడతారు. పురుషుడు ఏం చెప్పుకుంటాడు? నాకు కొడుకు పుట్టాడు అని చెప్పుకుంటారు కాలరేగరేసి. ఎంత కష్టపడింది ఎవరు? భార్య. కనింది భార్య, బాధపడింది భార్య. మన వలనే ఆమె ఒక విధంగా చెప్పాలంటే శరీరం కూడా బలహీనమైపోతుంది. గమనించాలి, అది మనం గుర్తెరగాలి. కొన్నిసార్లు భర్తలు మీ భార్యల్ని ఏదైనా చేయలేదని చెప్పి కోపడుతున్నారా? దయచేసి కోపడబాకని ప్రేమించండి. ఏసై ప్రేమించాడు కదా, వాడిని ప్రేమించాలి. నీ భార్యను నువ్వు ప్రేమించాలి. నువ్వు అనుకున్నది, నువ్వు కోరుకున్నది ఏదైనా చేయట్లేదా? కోపడద్దు.
నేను ఉదయం అంతా కష్టపడి పనిచేసి వచ్చాను, ఏం చేస్తున్నావు ఇంట్లో ఉండి అనబాకు. ఆమె నీకంటే నాకంటే ఎక్కువ కష్టపడతా ఉంటుంది ఇంట్లో ఉండి. అది గమనించాలి. అంతేకాదు, అంత మాత్రమే కాదు, మన శరీరం పుట్టినప్పటి నుంచి మనకి బలం పెరుగుతుంది, కండలు పెరుగుతున్నాయి పురుషులకి. కానీ స్త్రీలకి పాపం పెళ్ళైనప్పటి నుంచి వాస్తవం చెప్పాలంటే వారికి ఆరోగ్యం పాడైపోతా ఉంటుంది, శరీరంలో బలం తగ్గిపోతా ఉంటుంది. అది గుర్తెరగాలి పురుషులారా. నీలో బలం పెరుగుతుంటది, వారిలో బలం తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు బలహీనమైన వారు అవుతున్నారు, కారణం మనమే. కనుక నువ్వు వచ్చేయట్లేదు, ఇచ్చేయట్లేదు, ఎప్పుడు పడుకొనే ఉంటున్నావు, ఎప్పుడు కూర్చొనే ఉంటున్నావు అని వారిని నిందించబాకండి. గమనించండి, నా భార్య నా కొరకే కదా కష్టపడుతుంది, ఈ విధంగా అనారోగ్యం పాలైందని కారణం నేను నా బిడ్డలే కదా అని ఆలోచించి, మనకి వారసత్వాన్ని ఇచ్చింది ఎవరు? భార్యే కదా. భార్య లేకపోతే వారసత్వం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఏమండి, బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు మనకి? వంట వండి పెట్టేవాళ్ళు రావచ్చు, నీకు బట్టలు ఉతికేవాళ్ళు రావచ్చు, లేకుంటే నీకు ఇంట్లో తుడిచేవాళ్ళు పనిచేసేవాళ్ళు రావచ్చు. కానీ వారసత్వం నీకు రావాలంటే భార్య ద్వారా మాత్రమే గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీకు చక్కని బిడ్డలు కలిగి ఉన్నావంటే కారణం ఎవరు? నీ భార్య. గమనించాలి ప్రియ పురుషులు, భార్యలు చాలా మంది తక్కువగా చూస్తూ ఉంటారు, తక్కువగా మాట్లాడుతుంటారు. నువ్వు నలుగురు కూర్చో, నీకేం తెలుసు అంటారు. అయ్యో, నీ పేరు నిలబెట్టేది ఎవరో తెలుసు, నీ భార్యే కదా. ఎస్, గమనించండి ప్రియ పురుషులు, నీ భార్యను అంటాడు, బలహీనమైన ఘటమని ఎరిగి సన్మానించమంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? సన్మానించాలంట. ట్రీట్ దెమ్ విత్ రెస్పెక్ట్. ఏంటండి? సన్మానించమంటున్నాడండి. నీ భార్య బలహీనురాలని, నీ భార్య బలహీనమైందని, నీ భార్యను తక్కువగా మాట్లాడకూడదని చెప్తున్నాడు. బలహీనురాలు గనక సన్మానించమంటున్నాడు. హల్లెలూయా. సహజంగా నీ భార్య అనారోగ్యంతో ఉందనుకో, ఏం చేస్తారు భర్తలు? ఎప్పుడు అనారోగ్యాన్ని కూర్చుంటదండి అంటారు. కానీ ఏం చేయాలంటున్నాడు పౌలు? నీ భార్యను ఆ బలహీనతలోనే, అనారోగ్యంలోనే సన్మానించు, గౌరవించు. నా భార్య ఎందుకు అనారోగ్యం అయింది? నన్ను బట్టేగా, నా బిడ్డలను బట్టి, నా కొరకేగా పనిచేసి. నీ భార్యను ఘనపరచు, గౌరవించు, సన్మానించు. తన తల్లిదండ్రులు ఆ బిడ్డలు ఎంతో గాఢంగా పెంచారు. చిన్నప్పటి నుంచి పని అనేది తెలియకుండా పెంచుంటారు కొంతమంది స్త్రీలని. కానీ పెళ్ళైన తర్వాత ప్రతి గొడ్డు చాకిరీ చేస్తూ ఉంటారు స్త్రీలు. పాపం వారికి తెలియని పని కూడా చేస్తూ ఉంటారు ఇంట్లో. కానీ పురుషులారా, మీరు అది గమనిస్తున్నారా? మళ్ళీ అంటారు, ఎవరి కోసం చేస్తావంటారు. మరి ఎవరి కోసం చేస్తావన్న నువ్వేం చేయాలా? మరి నా కోసమే చేస్తుంది కనుక నా భార్య నేను గౌరవించాలి అని బైబిల్ చదువుతున్నట్టుగా, నీ భార్య బలహీనమైన ఘటమే, బలహీనురాలే, కానీ నీ భార్యను సన్మానించమని బైబిల్ చదువుతుంది. బలహీనురాలని చెప్పి, అనారోగ్యంలో ఉందని చెప్పి, పని చేయలేకపోతుందని చెప్పి ఆమెను తక్కువగా మాట్లాడి మరొకరు గొప్పగా చూడమని బైబిల్ చూడటం లేదు. వారు బలహీనులు గనక నువ్వు గౌరవించు, సన్మానించని బైబిల్ చూడటం. కొంతమంది స్త్రీలు భార్యల్ని వారి అమ్మతో పోలుస్తూ ఉంటారు. డోంట్ కంపేర్ యువర్ వైఫ్ విత్ యువర్ మదర్ అండ్ యువర్ సిస్టర్స్. డోంట్ కంపేర్ విత్ యువర్ మదర్ అండ్ సిస్టర్స్. ఎందుకో తెలుసా? కొంతమంది అంటారు, మా అమ్మ చూడే లేచిన తాంచి పని చేస్తానే ఉంటది, నీకంటే వయసులో పెద్దది, మా అక్కయ్య వాళ్ళు చూడే, మా చెల్లి వాళ్ళు చూడే, అంత పని కష్టపడి చేస్తున్నారు. డోంట్ కంపేర్ విత్ దెమ్. నీ భార్య నీకు ఎంత నమ్మకం ఉంటుందో నీకు తెలుసు. నీ భార్య తను చేయగలిగిన పని చేస్తుందని నీకు తెలుసు. నీ భార్యను ఎప్పుడు నీ తల్లితో పోల్చబాక, నీ భార్యను ఎప్పుడు నీ అక్క చెల్లెలతో పోల్చబాక. నీ భార్యే. అది బలహీనరాలైనా బైబిల్ చెబుతుంది, నో ప్రాబ్లం, నేను నిన్ను గౌరవిస్తానని చెప్పు. నేను నిన్ను గౌరవిస్తా, ఎందుకంటే దేవుడు నిన్ను నాకు భార్యగా ఇచ్చాడు, నీవు నా జీవితంలో సగభాగం కనుక నేను నిన్ను గౌరవిస్తా. అంతే. ఆయన పని చేయట్లేదు, నా ఆరోగ్యం బాగోలేకుంటున్నాను, లేకుంటే ఇంకోటనో ఆమెను అగౌరవపరచకూడదు. ఆమె నీలో సగభాగం కనుక నీవు ఆమెను గౌరవించాలని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. సన్మానించి ఏం చేయాలంట? మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు
జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయాలంట. హల్లెలూయా. ఏమండి, పురుషులకి ఏం కావాలా? కాపురం చేయటానికి ఏం కావాలా? జ్ఞానం కావాలంటండి. స్త్రీలకి ఏం కావాలా? భయముతో కూడిన ప్రవర్తన కావాలి, సాధువైనట్టు మృదువైనట్టు గుణము కావాలి భర్తను రక్షణలో నడిపించడానికి. కానీ భర్తకి ఏం కావాలి? జ్ఞానము కావాలి కాపురం చేయటానికి భార్యతోటంట. ఎవరు చెబుతున్నారు ఈ మాట? పేతురు చెబుతున్నాడు. ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది. అందుకే అంటున్నాడు జ్ఞానముతో పురుషులు ఉండాలి. ఎందుకు జ్ఞానం? ఎందుకు జ్ఞానం? బయట ఎంత పెద్ద సమస్యనని ఈజీగా సాల్వ్ చేస్తారు పురుషులు. ఇంట్లోకి వచ్చిన తర్వాత భార్యని హ్యాండిల్ చేయలేకపోతా ఉంటారు కొన్నిసార్లు. కొంతమంది భర్తలు కొంతమంది భార్యలు చెబుతా ఉంటారు పాస్టర్ గారికి, అక్క మా ఆయనకి నా పెళ్లి రోజు గుర్తుండదు, పుట్టినరోజు గుర్తుండదు అక్క, నేను ఫలానా రోజు ఏ డ్రెస్ వేసుకున్నాను చెప్పు అంటారు. వాళ్ళు అంటారు మాకు తెలియదు. పురుషులకి అయ్యా నిజంగా చెబుతున్నాను, నాకు కూడా గుర్తుండదు. ఈవెన్ నా పుట్టినరోజే నాకు గుర్తుండదు. కొన్ని మొద్దు ఏమంటారు గుర్తులు పెట్టుకుంటా, మొద్దు గుర్తులు పెట్టుకుంటా నేను. స్త్రీలు ఏమనుకుంటారంటే మా ఆయనకి నేను నా పుట్టినరోజే గుర్తులేదంటే ఇక నేనేం గుర్తున్నాను అనుకుంటారు. అప్పుడు జ్ఞానంగా మనం ప్రవర్తించాలి. ఏం చెయ్యాలా? నా బంగారం అని అనాలంటే. వాళ్ళు కూల్ అవ్వాలంటే ఏం చెయ్యాలా? వాళ్ళకి ఏమి నచ్చిద్దో అది చేసుకురావాలి అంతే. ఆమె ఏమండి, అంతేగాని నేనెంత బిజీలో తెలుసా, నేను ఉద్యోగం చేసి ఎన్ని సమస్యలు ఉన్నాను, నీ పిల్లలు పుట్టిన అవసరం గుర్తుపెట్టుకోతా అన్నావు అనుకో, నీ కాపురం కొల్లేరైనట్టే. అలా కాదు. సరేరా బిజీలో ఉండిపోయాను, మర్చిపోయాను, ఏమనుకోవద్దురా అని చిన్నగా ఐస్ రాసేవారికి ఏమంటారు దాన్ని? ఐస్ కాదు, నిజమే నిజంగా మనం మర్చిపోతుంటాం. స్త్రీలు అవి గుర్తుపెట్టుకుంటా ఉంటారు తప్పకుండా. ఏం చెయ్యాలా? ఏమనుకోవద్దురా కొంచెం బిజీలో ఉండిపోయాను, నా గురించి నీకు తెలుసు కదా, ఇదా సరే ఇప్పుడు వెళ్దాంరా, బయటికి వెళ్దాం, షాపింగ్కి వెళ్దాంరా, లేకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్దాంరా, నీకేం కావాలి చెప్పు, అంతే అయిపోయా. స్త్రీలు ప్రేమ కలిగిన వారండి. భర్త కోపంగా తట్టుకోలేరు, ప్రేమ చూపి ఎక్కువ ప్రేమ చూపినా తట్టుకోలేరు. అదేదో పురుషులు కోపడకుండా ప్రేమ చూపిస్తేనే పోలా, అదేనే కదా. చిరాకు పడకుండా భార్యల్ని ప్రేమ చూపిస్తేనే పోలా. ఒకవేళ నీ భార్య చిరాకు పడిందంటే ఏం చేస్తావు? బయటికి వెళ్ళి నీ భార్యకి ఇష్టమైందే, ఈ రోజు వంట వండబాకలే నేను బయట నుంచి హోటల్ చేస్తానని చెప్పి అయిపోయా, హ్యాపీ. లేకుంటే నీకు తెలుసు, నాకు తెలియదు మీ ఆవిడికి ఏం చేస్తే కూల్ అయిపోయిద్దో. అందుకే అన్నారు జ్ఞానం కావాలి నీకు నీ భార్యతో కాపురం చేయటానికి. ర్యాష్గా ఉంటే కుదరదు. ఉద్యోగంలో జ్ఞానం ఉంది బాగానే, టీచర్ కనుక పిల్లలు చక్కగా హ్యాండిల్ చేస్తావు, కానీ భార్యను హ్యాండిల్ చేయలేం. కొంతమంది 100 మంది నీ కింద ఉంటారు, 100 మందిని హ్యాండిల్ చేయగలుగుతావు, భార్య దగ్గరికి వచ్చేసరికి మాత్రం చిరాకు వచ్చేస్తుంది. ఏమండి, బైబిల్ ఏం చెప్తుంది? నీ భార్యని హ్యాండిల్ చేయటం నీకు రావాలా. ఎక్కడ నీ భార్యతో ఏ విధంగా మాట్లాడాలి నీకు జ్ఞానం ఉండాలా. ఉద్యోగంలో 100 మందికి నువ్వు సమాధానం చెప్పి రావచ్చు, నాకు రివార్డు ఇచ్చారని చెప్పొచ్చు కాలు రగరేసి. ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్య మనసులో ఏదో తెలియక నీ భార్య ముఖం నల్లగా పెట్టుకొని మాట్లాడుకుని వంట రూమ్లో ఉంటుంది. నీకేం అర్థం కాదు, ఎందుకు నాకు రివార్డు వచ్చింది అవార్డు వచ్చింది, ఎందుకు నా భార్య నల్లగా ముఖం పెట్టుకుని అర్థం కాదు. ఆఫీసులో నీ కింద వాళ్ళు ఎందుకు అట్టున్నారో నీకు అర్థమైపోయింది, ఇంట్లో భార్య ఎందుకు అట్టుందో నీకు అర్థం కాదు. అక్కడ జ్ఞానం కావాలి మనకి. ఉద్యోగంలో నువ్వు అర్థం చేసుకోకపోయి నిన్నేవిడేం అండవు, కానీ కుటుంబం అర్థం చేసుకోకపోతేనే ఉద్యోగంలో కూడా ప్రశాంతంగా ఉండలేవు. అందుకే జ్ఞానం అక్కడ కావాలా. భార్యల దగ్గర ఎప్పుడు ఎలా మాట్లాడాలో జ్ఞానం కావాలని బైబిల్ పేతురు అంటాడు. పురుషులు ఈ జ్ఞానం సంపాదించుకోండి. ఈ రోజు నుంచి మీరు మీ భార్యల్ని పరిశీలిస్తూ ఉండండి, వాళ్ళ మాటలు పరిశీలిస్తూ ఉండండి, వాళ్ళకి ఏ ఇష్టం పరిశీలిస్తూ ఉండండి. కొన్నిసార్లు పాక్షం గారు నన్ను అంటూ ఉంటారు, మొన్న ఏదో అన్నారు అట్లానే, మొత్తానికి గుర్తులేదు, ఏదో మాట అన్నారు చూడండి, నాకు అసలు గుర్తులేదు. పాక్షం గారు భలే గుర్తుండిపోతాయి. ఆ రోజు అంటున్నారు, చూసావా నీకు గుర్తులేదు నాకు గుర్తుందండి, ఏం చేస్తావు, నాకేమో అవి గుర్తుండవాయే, సరే ఏం చేస్తావు, ఏమనుకోబాకమ్మా నాకు గుర్తులేదు అన్న అంతే, చేయలేదు. పాక్షం గారు నా అర్థం చేసుకొని సరేలే అని వదిలేసారు. ఏమండి, పురుషులు మీ అమ్మ మీ చెల్లెలకి అన్నీ గుర్తుండిపోతాయి, నీకు వాళ్ళ పుట్టినరోజు గుర్తుంటాయి,
వాళ్ళు పెళ్లి రోజు గుర్తుంటే వాళ్ళకి గిఫ్ట్లు పంపిస్తుంటావు, అన్ని పంపిస్తుంటారు. అమ్మకు లోటు అయిద్దని, అక్క చెల్లెలకు లోటు అయిద్దని. కానీ మరి నీ భార్యకి వారి లోటేంటో తెలుసుకొని వారు అడగక ముందే జ్ఞానం కలిగి అడగక ముందు ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు పాత రోజుల్లో ఏమనుకోద్ది మాట చెబుతున్నానని, ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంట, పురుషులు మళ్ళీ పూలు తీసుకొస్తారు, అవి మాత్రం తీసుకొస్తారు. అయ్యా అవసరం ఏమండి? నీ భార్య మనసు గెలుచుకోవటానికి మల్లెపూలు కాదు కావాల్సింది. మల్లెపూలు కంటే ప్రాముఖ్యమైనటువంటిది ఏది? నీ భార్యకి ఏమి ఇష్టం, ఏమి బయట నుంచి నేను ఏం తీసుకెళ్ళాలి తన సంతోషపెట్టడానికి, తనకి ఏమి ఇస్తే ఆనందపడిద్ది, ఏం చేస్తే ఆనందపడిద్ది, తనతో ఎలా మాట్లాడితే ఆనందపడిద్ది. మొన్న ఒక సహోదరి చెబుతుంది, పార్శ్వం గారితో చెప్పిందంట, రత్న మా ఆయన ఇన్స్ట్రక్ట్ వేసుకొని ఉండాలని నా కోరిక, కానీ నేను చెబితేనేమో ఎండ అందంట పాపం. ఆ టీచరు ఆయనేమో ఎప్పుడు నుంచో చెబుతున్నట్టు వాళ్ళ ఆవిడ కోరిక అంటది ఏంటి, ఇన్స్ట్రక్ట్ వేసుకోవటం, వాళ్ళ ఆయన ఇన్స్ట్రక్ట్ చూడటం ఆయన కోరిక. కానీ ఆయనేమో నాకు నచ్చదు అంటాడంట. నీకు నచ్చకపోయినా నీ భార్యకి నచ్చిద్దిగా, చేసుకో, తప్పేమన్నుందా? అదే స్కూల్లో రూల్ పెట్టారనుకో, ఇన్స్ట్రక్ట్ చేసుకోవాలని, చేస్తావా లేదా? కొంతమంది పురుషులకి ఆ డ్రెస్ ఇష్టం ఉండదు, జాబులో రూలు ఆ డ్రెస్ వేసుకోవటం, నచ్చకపోయినా కవర్ వేసుకొని వెళ్తారు. అదే భార్య అంటది, ఏమండి నువ్వు ఈ డ్రెస్సులో ఎంత బాగుంటావు అని అందనుకో, ఊరికా నాకు నచ్చొద్దా అంటావు. అక్కడే పోయా, మన తిరిగిపోయా. ఏమైంది? నీ భార్య నచ్చిందండి ఆ డ్రెస్సు, వేసుకో, ఆనందపడు. నీ భార్య ఆనందంగా ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ఆనందంగా ఉన్నట్టే. గుర్తుపెట్టుకో, నీ భార్య ఆనందంగా లేదో, మూతి ముడుచుకుందో, అయిపోయావే నువ్వు. నీకు ఎంత మంచి మూడు ఉన్నా ఆ మూడు పోయినట్టే. కనుక ఏం చేస్తావు? నీ భార్య ఒకవేళ తినమంటే తిను, నచ్చిన డ్రెస్ వేసుకుంటే వేసుకో, ఇన్సర్ట్ చేసుకోమంటే చేసుకో. అర్థమైందా? అది మంచిది, జ్ఞానంగా ప్రవర్తించడం అక్కడ. అది తప్పేమి కానే కాదు. ఎందుకంటే అంతకంటే మంచిదే ఉందండి. నీ భార్య నిన్ను చచ్చిపోమంటలేదు కదా, విషం తాగమంటలేదు కదా, నేను ఇంట్లో పడుకుంటాను ఏసీ రూమ్లో నువ్వు వెళ్ళి బయట పడుకొని దాని కూర్చుంటలేదు కదా. ఆమె అంటుందండి, నువ్వు అందంగా కనపడాలి నా కోరికండి అని చెబుతుంది తప్ప నువ్వెట్ట గెడ్డం గీసుకోవు. ఎప్పుడు కూడా మీ ఆవిడ నీ గెడ్డం ముఖం చూడలేక 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 చెప్పలేక ఏమండి గెడ్డం గీసుకో అంటది. మనం అంటా ఇది ఫ్యాషనే అన్నావు అనుకో, నీకు ఫ్యాషన్ ఏమో, నువ్వు ముద్దు పెట్టుకునేటప్పుడు పాప మనకి గుచ్చుకుంటుంది, ఏం చేస్తావు చెప్పు. ఏమండి వాస్తవా కాదా? నీకు అది ఫ్యాషన్ కనపడింది, మరి నీ భార్య పరిస్థితి ఆలోచించారా? జ్ఞానంగా ప్రవర్తించండి, అజ్ఞానంగా ప్రవర్తించబాకండి. నీ భార్యతో జ్ఞానంగా ప్రవర్తించండి. నీ భార్య ఎప్పుడు కూడా నిన్ను నీట్గా అందంగా చూడాలని కోరుకునిద్ది. నువ్వేమో లోకంలో చెత్త ఫ్యాషన్లు అన్నీ వేసుకొని ఉండాలనుకుంటావు. నీ భార్యకి ఇష్టంగా ఉండు. నీ భార్యతో ఆనందంగా ఉంటే నీ కుటుంబం అబ్బా ఆనందానికి అవధులు. హల్లెలూయా. కనుక భార్యతో ఎలా ఉండాలో జ్ఞానము కలిగి ఉండటం నేర్చుకున్న పురుషులు, అప్పుడు మన కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. అట్టి కృప దేవుడు మీకు మాకు అందరికీ అనుగ్రహించును గాక. దేవుడు మనల్ని మన కుటుంబాలని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రం. ఈ సమయంలో నీ వాక్యంలోని అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. ఆ నీ మాటలను బట్టి స్తోత్రం. ఇన్ని మాటలు మా హృదయాలు భద్రపరుచుకొని ఈ మాటల ప్రకారం భారీగా భర్తగా మేము జీవించగలిగే భాగ్యం దయచేయమని మహిమా ఘనత మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అధికార నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుని నామ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.